సో ఇచ్చిన క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ అని అన్నాడు. ఇది ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్. సో A ఈక్వల్స్ టు 1, 2, 3, B ఈక్వల్స్ టు ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే సో B ఈక్వల్స్ టు 1, 2, 3 కదా ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ C ఈక్వల్స్ టు ABCD, D ఈక్వల్స్ టు DCAB, E ఈక్వల్స్ టు AEIOU, F ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. వోవెల్స్ అంటే AEIOU కదా. సో ఇవన్నీ ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నాడు. ఫస్ట్ వచ్చేసి A అండ్ Bకి మధ్య రిలేషన్ ఏంటి? A ఈక్వల్స్ టు 1, 2, 3, B కూడా 1, 2, 3 కదా. సో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఏమనుకున్నాం? ఈక్వల్ సెట్స్ అనుకున్నాం. ఈక్వల్ సెట్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఏలో 1, 2, 3 ఉన్నాయి, బీలో 1, 2, 3 ఉన్నాయి అంటే A అండ్ B ఆర్ ఈక్వల్ సెట్స్ కదా. ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ A అండ్ D మధ్యలో రిలేషన్ అడిగాడు. A ఈక్వల్స్ టు 1, 2, 3, E ఈక్వల్స్ టు AEIOU. ఏమైనా సిమిలారిటీ ఉన్నాయా? పోనీ ఏమైనా ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయా? లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సేమ్ ఉన్నాయా? అసలు ఏ రిలేషన్ లేదు. సో A అండ్ ఇయర్ A ఈజ్ నాట్ ఈక్వల్స్ టు E. అన్ఈక్వల్ సెట్స్ ఇవి రెండు. ఎందుకంటే ఏలో 1, 2, 3 ఉన్నాయి, ఈలో AEIOU ఉన్నాయి. నెక్స్ట్ C అండ్ D. C ఈక్వల్స్ టు ABCD, D ఈక్వల్స్ టు DCAB. మనము ఈక్వల్ సెట్స్ చదువుకున్నప్పుడు అవి ఏ ఆర్డర్లో ఉన్నా పర్లేదు, కాకపోతే ఎలిమెంట్స్ అని సేమ్ ఉండాలి. ఎలిమెంట్స్ సేమే ఉన్నాయి కదా C అండ్ Dలో, ABCD, DCAB. కాకపోతే ఆర్డర్ అనేది సేమ్ లేదు. ఆర్డర్తో మనకు పని లేదు ఇక్కడ. సో C అండ్ D ఈక్వల్ సెట్స్ అవుతాయి కదా. C ఈక్వల్స్ టు D. నెక్స్ట్ ఫోర్త్ది D అండ్ F. D అండ్ Fలో D ఈక్వల్స్ టు DCAB, F ఈక్వల్స్ టు AEIOU. DCABలో AEIOUలో ఏమన్నా కామన్ ఉన్నా, లైక్ అవి రెండు ఈక్వల్ సెట్సా? కాదు కదా. సో D ఈజ్ నాట్ ఈక్వల్స్ టు F. నెక్స్ట్ F అండ్ A. A అంటే 1, 2, 3, F అంటే AEIOU. అసలు ఇవి రెండు ఈక్వల్ సెట్సా? కాదు, అన్ఈక్వల్ సెట్స్. సో సింపుల్గా F ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A. నెక్స్ట్ D అండ్ E. D ఈక్వల్స్ టు DCAB అండ్ E ఈక్వల్స్ టు AEIOU. మళ్ళీ సేమ్, రెండు అన్ఈక్వల్ సెట్సే కదా. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో అవి రెండు అన్ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ లాస్ట్ F అండ్ B మధ్యలో. F అండ్ B అంటే సో B ఈక్వల్స్ టు 1, 2, 3, F ఈక్వల్స్ టు AEIOU. రెండు ఈక్వల్ సెట్సా? అన్ఈక్వల్ సెట్స్. మళ్ళీ B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు F. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ A ఈజ్ ఈక్వల్స్ టు B ఆర్ నాట్ అని అన్నాడు. ఫస్ట్ A ఈక్వల్స్ టు ABCD, B ఈక్వల్స్ టు DCAB. మనము ఈక్వల్ సెట్స్ చదువుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలని చదువుకున్నాం. ఆర్డర్ ఏమైనా పర్లేదు, ఎలిమెంట్స్ మాత్రం సేమ్ ఉండాలి. A అండ్ Bలో ఎలిమెంట్స్ సేమే కదా. సో A ఈక్వల్స్ టు B కదా. A ఈజ్ ఈక్వల్స్ టు B. నెక్స్ట్ A ఈక్వల్స్ టు 4, 8, 12, 16, B ఈక్వల్స్ టు 8, 4, 16, 18. ఇక్కడ Bలో 18 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇవి రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయా? ఒక్క ఎలిమెంట్ డిఫరెంట్ ఉన్నా కూడా దాన్ని ఈక్వల్ సెట్ అయిపోతుంది. సో A ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B. నెక్స్ట్ A ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10 అండ్ B ఈక్వల్స్ టు X ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్, ఈవెన్ ఇంటీజర్ అండ్ X ఈజ్ లెస్ దెన్ 10 అన్నాడు. ఫస్ట్ B ఏమవుతుంది? X ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ లెస్ దెన్ 10 అన్నాడు. సో B ఈక్వల్స్ టు 2, 4, 6, 8 అక్కడ వరకే కదా, లెస్ దెన్ 10 కదా. కానీ Aలో 10 కూడా ఉంది. సో ఒక్క ఎలిమెంట్ ఎక్కువ ఉన్నా కూడా అది అన్ఈక్వల్ సెట్స్ అయిపోతాయి. సో A ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B.
నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10. ఏ సెట్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 10. అంటే ఈ ఫోర్త్ దాంట్లో ఏ ఏమవుతుంది? మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 10, 20, 30, 40 సో ఆన్. బి ఏముంది? 10, 15, 20, 25 అండ్ 30 అండ్ సో ఆన్. బి అనేవి అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 10. 15, 25 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 10 కాదు కదా. సో సింపుల్గా ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. క్లియర్ కదా? ఇంకొకటి ఎగ్జాంపుల్, మనము ఇంతకుముందు క్వశ్చన్లో ఈక్వాలిటీ అను ఈక్వల్ సెట్స్ అను అన్ఈక్వల్ సెట్స్ చూసినాము. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏ సచ్ దట్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అని అన్నాడు. సో ఇంకా బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని అన్నాడు. సో ఏ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి. ఫర్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6. బి ఈక్వల్స్ టు ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో 2, 4, 6 సో ఆన్ కదా. ఏ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? బీలో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉంటాయి కదా. సో సింపుల్గా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు బి రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో 1, 3, 5, 7 సో ఆన్. డి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో డి ఈక్వల్స్ టు 2, 3, 5, 7 సో ఆన్. ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే మళ్ళీ సి వస్తుంది కదా, ఎందుకంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆల్రెడీ ఏలో ఉన్నాయి. సి అంటే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ కదా. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి. సో ఏ ఇంటర్సెక్షన్ సి అనేది సి అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి అడిగాడు. ఏలో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి మనకి, అండ్ డిలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే కదా. సో సింపుల్గా ఏ ఇంటర్సెక్షన్ డి ఈక్వల్స్ టు మళ్ళీ డిఏ రాసుకోవచ్చు కదా. బి ఇంటర్సెక్షన్ సి. బి అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు, అండ్ సి ఏమో ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ఏమైనా ఇంటర్సెక్షన్ ఉందా? లైక్ ఈవెన్ అండ్ ఆడ్ కదా, అవి రెండు కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఈవెన్ ఆడ్కి ఏం సిమిలారిటీస్ లేవు. సో ఇంటర్సెక్షన్ ఉంటుందా? బి ఇంటర్సెక్షన్ సి మనకి నల్ సెట్ అయిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి. బి అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అండ్ డి అనేది ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్లో 2 వస్తాయి కదా మనకి, అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్లో 2 వస్తాయి కదా. బి అండ్ డిలో ఏమైనా కామన్ ఎలిమెంట్ ఉందంటే అది ఒక 2 మాత్రమే. సో బి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ డి ప్రైమ్ నెంబర్స్. సో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా సో సి ఇంటర్సెక్షన్ డి. ఇక్కడ 1, 3, 5, 7 ఉన్నాయి, 2, 3, 5, 7 ఉన్నాయి. సో సి ఇంటర్సెక్షన్ డి అన్నీ కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఏమవుతాయి? 3, 5, 7, 13, 11, 13 సో ఆన్. క్లియర్ కదా ఈ క్వశ్చన్? ఏం లేదు, మనం ఫస్ట్ ఏబిసిడీలని సెట్స్ లాగా రాసుకొని ఏవి సిమిలర్ ఉన్నాయి మనకి తెలుసు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి. సో అక్కడ నుంచి జస్ట్ మనం కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అవి రాసుకుంటున్నాం అంతే.